హలో. హలో, పోలీస్ స్టేషనా? అవునమ్మా, ఎవరు కావాలి? మీరే కావాలి. నేనా? ఏమిటి 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 సంగతి? నేను హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ నుండి మాట్లాడుతున్నాను. హ్యాపీ, ఏంటి సంగతి? ఇక్కడ దుర్వాసన వస్తోందండి. దుర్వాసన? చూడమ్మా, నగరంలో దుర్వాసనని పోగొట్టాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళది. వాళ్ళకి ఫోన్ చెయ్యి. అది కాదండి, మా పక్క ఫ్లాట్ లో మనిషి చనిపోయాడని అనుమానంగా ఉంది. చచ్చిపోయాడా? మర్డరింగా, సెల్ఫ్ మర్డరింగా? హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది వెంటనే వస్తున్నాను. మామూలు కాలు మీ ఎవరు ఏ వస్తున్నారు? రకేతులు వేయండి. కానిస్టేబుల్, ఎవరిని అంబులెన్స్ లోకి ఎక్కించండి. పతిని చంపి పారిపోయిన ప్రసిద్ధ నర్తకి మాయాదేవి. జ్యోతి, ఎంతసేపు అయింది వచ్చి? 6 గంటల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. సారీ జ్యోతి, ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండిపోవాల్సి వచ్చింది. మామూలు, ఆయ్, ఈ మర్డర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏముంది సార్, కేసు చాలా ఓపెనింగ్ గా ఉంది. మాయాదేవి తన భర్తను మర్డరింగ్ చేసింది. దాట్స్ ఆల్. వెంటనే మాయాదేవి మీద అరెస్ట్ వారెంట్ రెడీ చేయించు. ఓకే సార్, మళ్ళీ పేరు కూడా పుట్టకుండా చూస్తాను. దేశాలకు కూడా భర్తలుంటారా? కొన్నాడు. వాడు ఒక తాగుబోతూ తిరుగుబోతూ, రోజు చావగొట్టేవాట. డబ్బు కోసం తన భార్యను హై సొసైటీలో డాన్స్ కూడా పంపేవాట. ఏమిటి ఆలోచిస్తున్నావు? మొట్టమొదటిసారి ఆమె భర్త ఆమె కాలికి గజ్జె కట్టి ఆడమన్నప్పుడు పాపం ఆ భాగ్యరాలి హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందోనని ఆలోచిస్తున్నాను. ఆలోచించి నీ బుర్ర చెడగొట్టుకోని అవసరం లేదు. ఇదేం కొత్త కాదు, ఇలాంటివి మామూలే. మీ పోలీస్ వాళ్ళకు మామూలు కావచ్చు, కానీ మా పేపర్ వాళ్లకు ఇదొక విషాద కథ అవుతుంది. సీరియల్ గా వేసి పత్రిక సర్క్యులేషన్ పెంచుకుంటావా? సిలి మాయాదేవి అడ్రస్ ఏంటి? మాయాదేవి ఆవిడ గురించి మీ అభిప్రాయం? ఓ కాకి నోటికి దొరికిన దొండపొండని, అంటే చదువు సంస్కారం గల ఆవిడ. చూడగానే ఒక మంచి సంప్రదాయం గల కుటుంబంలోంచి వచ్చిన మనిషిలా తెలుస్తుంది. కానీ భర్తే మంచివాడు కదా, మాటల్లో చెప్పడానికి వీల్లేనంత చెడ్డవాడు. ఆమెనెవరిని ఇబ్బంది పెట్టేవాడా? ఇబ్బందా? పేకల దాకా తాగొచ్చి ఆవిడ్ని కొట్టి తిట్టి నానా హింస పెట్టేవాడు. అయినా ఆ మహాతల్లి అన్నీ సహించి అల్లరి కాకుండా గుట్టుగా సంసారం సర్దుకుపోయేది. ఆవిడ మంచితనం చూసే ఇన్నాళ్ళు మామచ్చి ఉండనిచ్చాం. అయితే ఆవిడ సహనం చచ్చిపోయి భర్తను చంపేస్తుంటుందంటారా? ఆ ఉద్దేశమే కలిగిందైతే ఆ మృగంతో ఇన్నాళ్ళు సంసారం ఈదేదే కాదు. అలాంటి భర్త ఏ ఆడదానికి ఉండకూడదు. అలాగా? చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. అలాగే. మా పిల్లం లేచిపోయి మంచి పని చేసింది. నువ్వు మొగుడినే చంపేసిన కిరాతరాలే నువ్వు. తప్పమ్మా, ఇంట్లో వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇలా వెళ్ళి 2 పెగ్గలేద్దాం. ఇదిగోండి. మందాలు వందనాలే. ఏమండి, కొంచెం మంచినీళ్ళు కావాలండి. దానికేమో రండి. రండి రండి, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. థ్యాంక్స్. ఏంటండి ఇది? మంచినీళ్ళు అడితే సారా తీసుకొచ్చారు? నా దృష్టిలో మంచినీళ్ళు అంటే అవే. ఇదిగో ఉత్తనీళ్ళు కావాలంటే పోనీ ఇవి తీసుకోండి. ఏమిటి మనుషులు మంచినీళ్ళకి ఉత్తనీళ్ళకి తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడు బాగుపడతారు? మీరేం చేస్తుంటారు? మందు కొడుతుంటా. మందు కొడుతుంటాను. మీకు జ్యోతిలక్ష్మి అంటే ఇష్టమా? అయ్యో, నాకు సారా మీద చెప్తున్నాను. మనసారా ప్రేమించాను. లైలా లైలా, ఇది లైలా, నేను మస్తున్నా. డ్రింక్ అయినా మానేస్తాను కానీ జ్యోతిలక్ష్మి ప్రోగ్రాం మటుకు నెవర్ సచ్చినా మాన. మాయ అంతకన్నా అందంగా ఉంటుంది, అంతకంటే బాగా డాన్స్ చేస్తుంది కదా. చీచి చీచి, జ్యోతిలక్ష్మి విపస్సారాలంటది.
మాయ తుమ్మ సిక్కు సారాలంటిది. మొగుడిని చంపి ఎవరితోటో లేచిపోయిన మాయతో నా లైలాను పోలుస్తావా? ఎవరితో లేచిపోయింది? కాకి బట్టలుడుతో. అమ్మా మంచిగానే వచ్చి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా లాగుతున్నా. అది కాదండి, ఏదో కాకి బట్టలు అని. కాకి బట్టలే అన్నాను. నువ్వు వెళ్ళమ్మా మర్యాదగా. అది కాదండి. ఎల్లవమ్మా తల్లి. నా గ్లాస్ ఇచ్చే, నా గ్లాస్ ఇచ్చే. అమ్మా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళకే నేను దొరకలేదు, నీకు దొరుకుతానా? ఈ హత్య మాయాదేవి చేసి ఉంటుందన్న అభిప్రాయానికి మీరు వచ్చారు. ఎస్ సార్. కానీ మాయాదేవి ఒక వ్యక్తితో బయటికి వెళ్తుండగా ఎవరో చూసినట్లు ఈ పేపర్లో రాసింది. ఐఎమ్ సారీ టు సే దిస్ మిస్టర్ ఆనంద్. ఆ రిపోర్టర్ ఒక ఆడపిల్ల, పైగా ఆమె స్నేహితురాలు అనుకుంటాను కూడా. ఆనంద్, ఇలాంటి కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో పోలీసు వాళ్ళకంటే ప్రెస్ వాళ్ళే ఒక అడుగు ముందున్నారంటే మన డిపార్ట్మెంట్ మీద ప్రజలకి ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మీరే చెప్పండి. ఐఎమ్ సారీ సార్. హాయ్. సొంత పేపర్ ఉంది కదా అని మనసుకి ఎత్తొస్తే అది రాసేయటమేనా? ఇదేంటి రాగానే దులిపిస్తున్నారు? ఆ గురునాథం హత్య గురించి పేపర్లో ఎందుకు రాశావు? ప్రెస్ రిపోర్ట్ అని కనుక రాశాను. ఆ కేసు గురించి నీకు చెప్పింది నేను. ఇన్ఫర్మేషన్ సేకరించిన దానివి ముందుగా నాతో చెప్పకుండా పేపర్లో వేస్తావా? ఒక ఆడపిల్ల సేకరించిన వివరాలు నేను సేకరించలేకపోయానని మా సిఐ అక్షంతలు వేశాడు. సంతోషం. అవి నా తల మీదకి ట్రాన్స్ఫర్ చేసేయండి, మేళతాళాలు మోగేస్తాయి. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే జోకులేస్తావేంటి? మన ఇద్దరం స్నేహితులం గనక ఈ వార్త నేనే నీకు అందించానని నా పై ఆఫీసర్ మందలించాడు. వెరీ గుడ్. అయితే మన ప్రేమ అయిన పబ్లిక్ అయిపోయిందనమాట. ఈ శుభ సందర్భంగా ఈ చాక్లెట్ తినేయండి. జ్యోతి, ఆ సింహాద్రి గారు సమాధానం చెప్పలేదని రాశావు కదా, వాడి ఫ్లాట్ నెంబర్ ఎంత? నిజం చెప్తున్నాను సార్, నమ్మండి సార్, నిజమే చెప్తున్నాను. నేను అబద్ధం చెప్పి చస్తున్నాను సార్. నేను అబద్ధం చెప్పి మీ చేతిలో చస్తాను సార్. మా మీద ఒట్టు. మీ మీద ఒట్టు సార్. షడప్. నువ్వు నిజం చెప్పడం లేదు. నువ్వెవరిని చూసుండకపోతే జ్యోతి అనే జర్నలిస్ట్ తో మాయాదేవి పారిపోతున్నప్పుడు ఆమె వెంట ఒక వ్యక్తి ఉన్నాడని ఎందుకు చెప్పావు? ఎవరా వ్యక్తి చెప్పు. నాకు జ్ఞాపకం లేదు సార్. 2 బాగా ఫుల్ బాటిల్స్ కొట్టినాడు, ఏం జ్ఞాపకం ఉంటుంది సార్? మామూలు మామూలు. షడప్. వీడికి నిషా బాగా తలకెక్కింది. 2 బకెట్లు చన్నీళ్ళు పోసి ఆ మత్తు వదిలించు. అమ్మో, నాకు మత్తు వదిలించే పని మాత్రం చేయగలను సార్. 2 సీసాలు పట్టిస్తానే కానీ ఈ మాత్రం మత్తు ఎక్కలేదు సార్. అప్పుడే పోగొట్టకండి సార్ మత్తుని. నిజం చెప్పేస్తాను సార్. చెప్పు. నేను ఒక మనిషిని చూసిన మాట నిజమే సార్. ఎవరా మనిషి? నాకేం తెలుసు, నేను ఎప్పుడు అతను చూడలేదుగా. చూసినప్పుడు ఎలా ఉన్నాడో చెప్పబోయా? పుట్టా పొడుగా, లావా సన్నవా, యువకుడా ముసలివాడా, గడ్డలవాడా మీసలవాడా? మీసలోనే. నువ్వు చూసిన మనిషి ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? నేను చూసిన మనిషి పిల్లడ బట్టలు వేసుకున్నాడు సార్. ఏమిటా నువ్వు మాట్లాడేది? సార్, వీడికి లాన్ ఆట అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. నిజం చెప్తాం అనుకుంటున్నారా? తమాషాగా ఉందా? లాఠీతో టొక్కలో 2 పోట్లు పొడిచానంటే. నన్ను పొడవకండి సార్, బక్క పైన. నన్ను పొడిస్తే ఈ స్టేషన్లోనే చచ్చిపోతాను. పోలీస్ స్టేషన్ లో మనిషి చచ్చాడంటే ప్రభుత్వమే పడిపోతాడు. నోరు మూసుకుని నువ్వు చూసిన వ్యక్తి ఎలా ఉన్నాడో చెప్పు. అలా అడగండి సార్, చెప్తాను.